మా న్యూ ఇయర్ పార్టీ ఇంత దరిద్రంగా అవుతుందని అసలు అనుకోలేదు. ముందుగా అందరికి హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ లో మీరు అనుకున్న విషెస్ అన్ని తీరాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను. ఇక మ్యాటర్ లోకి వచ్చేస్తే, నైట్ స్టే చేయడానికి మా ఓడి మేడపైన చిన్న టెంట్ లా కట్టి డెకరేషన్ చేస్తే బాగుంటదని చెప్పి ఫిక్స్ అయ్యా. వాళ్ళ ఇంట్లో ఎప్పుడన్నా తుడిసాడో లేదో తెలియదు కానీ ఇక్కడ మాత్రం బాగా తుడిసేస్తున్నాడు. మా ఓడి జరువున్న కర్రలతోనే ఏదోలా చేసేద్దాం అని చెప్పి మొదలు పెట్టా. మొత్తం అంతా బాగా కట్టేసిన తర్వాత లైటింగ్ సెటప్ కూడా చేస్తే బాగుంటదని చెప్పి అలా 3 కర్రలకి మొత్తానికి ఏదోలా లైటింగ్ సెటప్ కూడా బిగించేసా. టోటల్ అవుట్పుట్ వచ్చేసి ఇది. నైట్ తిన్నందుకు ఏదన్నా ఉండాలి కాబట్టి బిర్యానీ కోసం అయితే వెళ్తున్నా. బిర్యానీ కూడా తీసేసుకొని ఇంటికి వచ్చేయండిరా అని చెప్పి మా ఎదవలకు ఫోన్ చేస్తే ఒక్కొక్కడు ఒక్కో మాట చెప్తున్నాడు. లాస్ట్ కి ఏ ఎదవ రాలేదు, మీ ముగ్గురం తప్ప. మీ గ్యాంగ్ లో కూడా ఇలాంటి ఎదవలు ఉంటే వాళ్ళని ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైటింగ్ సరిపోలేదని చెప్పి ఇలా నీట్ గా ఒక బల్బ్ కూడా సెట్ చేసా. తెచ్చుకున్న బిర్యానీని బాగా మెక్కేసి ఇది సరిపోలేదని చెప్పి ఆన్లైన్ లో పిజ్జా ఆర్డర్ పెడితే 2 గంటలకు ఆర్డర్ పెడితే మా దగ్గరికి ఆర్డర్ రాబడికి 5 మినిట్స్ తక్కువ 4 అయింది. ఆ పిజ్జాని మా డాంగ్లీ ఒక పట్టు పట్టేశాడు. అలా పిజ్జా మొత్తాన్ని తినేసి మన ముగ్గురమే ఏడ్ చేస్తావరా, నోరు మూసుకొని తొంగుందాం రండిరా అని అంటున్నాడు. ఇందుకే మీ ఇంట్లో మీరు న్యూ ఇయర్ ఎలా చేసుకున్నారో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా కంటెంట్ నచ్చినట్టయితే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను మరి, బాయ్.